టీడీపీ జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో దిగబోతోందా? ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థి ఎవరు? తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఉప ఎన్నిక జరగటానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే బైపోల్ కోసం రెడీ అవుతున్నాయి. సిట్టింగ్ సీట్ ను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ నుంచి దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగటం ఖాయమంటున్నారు. భర్త చనిపోయిన సింపతితో పాటు కమ్మ, ఆంధ్ర సెటిలర్ల ఓట్లు కలిసి వస్తాయని అంచనా వేస్తోందట కారు పార్టీ అధిష్టానం. ఇక గ్రేటర్ లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్ ను ఉప ఎన్నికల్లో కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ సీట్ ను కూడా గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇక బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమితో బరిలోకి దిగుతుందన్న వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. అయితే టీడీపీనే బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపింది లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాస్తో కోస్తో ఓట్లు సాధించినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పేలవ ప్రదర్శనే చూపించింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 2 సార్లు బీజేపీ పోటీ చేస్తే ఒక్కసారి కూడా 25,000 ఓట్లు దాటింది లేదు. అయితే 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారినా టీడీపీ కేడర్ బలంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ నియోజకవర్గంలో కమ్మ, ఆంధ్ర సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న టాక్ నడుస్తోంది. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని కూటమిలో భాగంగా టీడీపీ బరిలో నిలవాలి అనుకుంటోందట. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తెలంగాణలో రీ ఎంట్రీ ఇవ్వాలన్న యోచనలో టీడీపీ ఉన్నట్లు టాక్. అయితే టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారన్నది మరో ప్రశ్న. అయితే 2018 ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి పోటీ చేసిన సుహాసినిని పోటీకి దింపాలనే ఆలోచన టీడీపీ వర్గాల్లో ఉందట. 2018 ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి నందమూరి సుహాసిని పోటీ చేసి 70,563 ఓట్లను సాధించి కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర సెటిలర్ల మన్ననలను పొందింది అని అంటూ ఉన్నారు. జూబ్లీహిల్స్ లో కూడా కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర సెటిలర్లు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో నందమూరి సుహాసినిని బరిలోకి దింపితే కూటమి జూబ్లీహిల్స్ లో మెరుగైన ఓట్లు సాధిస్తుందన్న భావనలో ఉందట టీడీపీ. అంతేకాకుండా టీడీపీ తెలంగాణలో రీ ఎంట్రీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తోందట సైకిల్ పార్టీ. తన పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ సీటు ఉప ఎన్నికల్లో టీడీపీ జనసేన మద్దతుతో సత్తా సాటాలనుకుంటున్నారట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కానీ టీడీపీ కూటమి నుంచి తామే బరిలోకి దిగుతామంటోందట. కూటమిలో సీటు కేటాయింపు ఎవరికి? బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో దిగుతారా? టీడీపీ నుంచి సుహాసిని పోటీ చేయబోతున్నారా అన్నది వేచి చూడాలి.